న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. గాజా నగర ద్వారబంధములు. సంసోను గాజాకు వెళ్ళెను. అచట ఒక వేశ్యను చూచి ఆమె ఇంటికి పోయెను. సంసోను వచ్చెనని విని పురజనులు ప్రోగై వచ్చి నగర ద్వారమున కాపుండిరి. వారు ఉదయముననే సంసోనును చంపగొచ్చును గదా అనుకొని రేయంతయు ఊరకుండిరి. సంసోను నడిరేయి వరకు సద్దు చెయ్యక నిద్దురపోయెను. కాని అతడు అర్ధరాత్రమున లేచి నగర ద్వారము తలుపులను ద్వారబంధమును అడ్డుగర్రతో పాటు ఊడవెరికి భుజములపై మోసుకొని వెడలిపోయెను. హెబ్రోనునకెదురుగానున్న కొండపైకి ఎక్కిపోయి వాని నచ్చట వదిలివేశెను. దెలీలా సంసోనును పట్టి ఇచ్చుట. అటు తరువాత అతడు సోరేకు లోయలో వసించు వనితను ఒకతను వలచెను. ఆమె పేరు దెలీలా. ఫిలిస్తీయ సర్దారులు దెలీలా చెంతకు వచ్చి, నీవు సంసోనును లాలించి అతని విచిత్ర బలమునకు కారణమేమో తెలిసికొనుము. అతనిని లోకొని త్రాళ్లతో కట్టి చెరపట్టు మార్గమేమో కనుగొనుము. నీ మట్టుకు నీకు మేమొక్కొక్కరము 11,000 వెండి కాసులు కానుకగా నిత్తము అని చెప్పిరి. దెలీలా సంసోనును, నీ విచిత్ర బలమునకు కారణమేమి? నిన్ను చెరపట్టుట ఎట్లు అని అడిగెను. సంసోను, పచ్చిగానున్న అల్లెత్రాడులు 7 నన్ను బంధింతురేని నా బలమంతయు ఉడిగిపోయి సామాన్య జనుని వలె నయ్యెదను అని చెప్పెను. ఫిలిస్తీయ దొరలు వచ్చి అల్లెత్రాడులు 7 దెలీలాకిచ్చేరి. ఆమె వానితో సంసోనును బంధించెను. ఫిలిస్తీయులు దెలీలా ఇంట దాగియుండిరి అని కేక పెట్టెను. సంసోను ఆ అల్లెత్రాళ్లనన్నింటినీ నిప్పంటుకొనిన నారత్రాళ్లను వలె సునాయాసముగా త్రెంచివేశెను. కనుక అతని బలమునకు కారణమేమో తెలియలేదు. దెలీలా మరలా సంసోనుతో, నీవు కల్లబొల్లి కబురులు చెప్పి నన్ను గేలి చేసితివి. నిన్ను బంధించుట ఎట్లో చెప్పవైతివి గదా అనెను. అతడు, ఇంతవరకు ఎవ్వరనూ వాడిని క్రొత్త త్రాళ్లతో నన్ను కట్టుదురేని నా బలమంతయు ఉడిగిపోయి సామాన్య నరుని వలె నయ్యతను అని చెప్పెను. కనుక దెలీలా అతనిని క్రొత్త త్రాళ్లతో బంధించి, సంసోను, ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు అని కేక పెట్టెను. ఫిలిస్తీయులు ఆమె ఇంట దాగియుండిరి. కాని సంసోను తన చేతి కట్టులన్నిటినీ దారముల వలె త్రెంచివేశెను. దెలీలా మరలా సంసోనుతో, ఇంతవరకు అల్లిబిల్లి మాటలు చెప్పి నన్ను గేలు చేసితివి గదా, ఇకనైనా నిన్ను బంధించుట ఎట్లో నాతో చెప్పవా అనెను. అతడు ఆమెతో, నా తల జడలు 7 పడుగు వలె నేసి మేకునకు బిగగొట్టెదవేని నా బలమంతయు ఉడిగి సామాన్య జనుని వలె నయ్యతను అని చెప్పెను. ఆమె సంసోనును నిదురబుచ్చి అతను జడలు 7 పడుగు వలె నేసి మేకునకు బిగగొట్టి, సంసోను, ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు అని కేక వేశను. అతడు నిద్ర లేచి తల వెండ్రుకలను వానిని కట్టిన మేకును ఒక్క ఊపున ఊడబెరికెను. కనుక అతని బలమునకు కారణమేమియో తెలియలేదు. అంతట దెలీలా అతనితో, నీవు నన్ను వలచితివన్న మాట కల్లా. అసలు నీకు నాపై నమ్మకమే లేనప్పుడు ఇక వలపెక్కడిది? నీవు నన్ను ముమ్మారు గేలు చేస్తివి. నీ విచిత్ర బలమునకు కారణమేమో ఇంతవరకు నాకు తెలుపు అయితివి కదా అని వాపోయెను. ఆమె రేపు మాపు సంసోనును గ్రుక్క త్రిప్పుకొననీయకుండా అదే ప్రశ్నతో పీడించి తొందర పెట్టజొచ్చెను. అతడు విసిగి వేసారిపోయెను. ఆమె పోరు పడలేక చివరకు తన రహస్యమును చెప్పివేశెను. ఇంతవరకు మంగలి కత్తి నా తల వెంట్రుకలను తాకలేదు. పుట్టువు నుండియు నేను వ్రతతత్పరుడినై జీవించుచుంటిని. నా తల జుట్టు కత్తిరింతురేని నా బలమంతయు ఉడిగిపోయి సామాన్య నరుని వలె నయ్యతను అని చెప్పెను. దెలీలా చిట్ట చివరకు సంసోను తన రహస్యమును తెలియజెప్పినని గ్రహించెను. వెంటనే ఆమె
ఇంకొక మారు మీరు ఇచ్చటికి రండు, సంసోను తన మర్మమును తెలియచెప్పెను అని ఫిలిస్తీయ దొరలకు వర్తమానమంపెను. ఆ కబురందుకొని ఫిలిస్తీయ సర్దారులు రూకలతో వచ్చిరి. ఆమె సంసోనును లాలించి తన ఒడిలో నిద్రపుచ్చి అతని తల జడలు 7 కత్తెరలు వేయించెను. వెంటనే అతని బలము ఉడిగిపోయెను. దెలీలా, సంసోను, ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు అని కేక పెట్టెను. అతడు నిద్ర మేల్కొని మునుపటి బంధములు త్రెంచి వేసి భుజములు జాడింపవచ్చును గదా అనుకొనెను. కాని ప్రభువు తన్ను విడనాడెనని సంసోనునకు తెలియదు. అంతట ఫిలిస్తీయులు సంసోనును బంధించి అతని కన్నులు పెరికివేసి గాజాకు నడిపించుకొని పోయిరి. 2 కట్ల ఇత్తడి గొలుసుతో అతనికి సంకెళ్ళు వేసిరి. సంసోను జీవితాంతము వరకు వారి చెరలో నుండి గానుగమ్రాను త్రిప్పుచూ వచ్చెను. కాని కత్తెరింపబడిన అతని తల వెంట్రుకలు మరలా పెరుగజొచ్చెను. సంసోను పగదీర్చుకొని చనిపోవుట. అంతట ఫిలిస్తీయ సర్దారులు వారి దేవుడైన దాగోనుకు మహావైభవముతో బలి సమర్పించి ఉత్సవము చేసుకొనుటకై రోగై వచ్చిరి. వారు, మనము కొలుచు దేవుడు పగతుడైన సంసోనును మన చేతికి అప్పగించెను గదా అనుకుని పొంగిపోయిరి. ఆ ప్రజలు దాగోను విగ్రహము కంటబడగనే అతనిని స్తుతించుచు, మన దేశమును సర్వనాశము చేసి మన వారినెందరినో మట్టుపెట్టిన మన పగతుడు సంసోనును మన దేవుడు నేడు మన చేతికి అప్పగించెను అని అరచిరి. వారి హృదయములు ఆనందమునందగా సంసోనును పిలిపింపుడు, అతని వీర కార్యములను చూచి వినోదింతుము అని అనిరి. కనుక చెరసాల నుండి సంసోనును కొని వచ్చిరి. అతడు వారి ఎదుట వీర కార్యములు చేసెను. ఫిలిస్తీయులు అతనిని తమ దేవలమునందలి స్తంభముల మధ్య నిలిపిరి. సంసోను తను నడిపించు బాలకునితో, ఈ మందిరమును మోయు స్తంభములను తడవి చూడనిమ్ము, నేను వానిపై కొంచెము ఆనుకోవలయును అనెను. మందిరము స్త్రీ పురుషులతో క్రిక్కిరిసియుండెను. ఫిలిస్తీయ దొరలందరూ అతడ సమావేశమయ్యుండిరి. పైగా 3000 మంది స్త్రీ పురుషులు మీది అంతస్తున కూర్చుండి సంసోను చెయ్యి వీర కార్యములను తిలకించుచుండిరి. అప్పుడు సంసోను యావేను స్మరించుకొని, ప్రభూ, నన్ను జ్ఞప్తియుంచుకొనుము, ఇంకొక్క మారు నీ బలమును నాకు ప్రసాదింపుము, నా 2 కన్నులను పెరికివేసినందులకై ఈ ఫిలిస్తీయులపై ఒక్క దెబ్బతో పగ తీర్చుకోనిమ్ము అని ప్రార్థించెను. అతడు మందిరమును మోయు మూల స్తంభములు 2 మీద చేతులు మోపెను. కుడి చేతిని ఒకదాని మీద, ఎడమ చేతిని ఒకదాని మీద మోపి 2 కంబములపై తన బలమును చూపెను. ఈ ఫిలిస్తీయులతో పాటు నేనును చత్తునుగాక అని అరచి ముందటికి వంగి స్తంభములను శక్తి కొలతి నెట్టెను. ఆ నెట్టునకు మందిరము పెళ్ళున కూలి సర్దారుల మీద, ప్రేక్షకుల మీద విరుచుకొని పడెను. సంసోను తాను బ్రతికియుండగా చంపిన వారి కంటే చనిపోవుచూ చంపిన వారే అధికులు. అంతట సంసోను సోదరులు, బంధువులు వచ్చి అతని మృతదేహమును కొనిపోయిరి. జోరా, ఎస్టావోలు నగరముల మధ్యనున్న మనోవా సమాధిలోనే అతనిని కూడా పాతిపెట్టిరి. సంసోను 20 ఏండ్ల పాటు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. 17వ అధ్యాయము. ఇతరములు. మీకా దేవళము, దాను దేవళము. ఎఫ్రాయిము పర్వత సీమలో మీకా అనువాడకుడుండెను. అతడు తన తల్లితో, అమ్మా, నీవు 1100 వెండి కాసులు పోగొట్టుకొంటివి కదా, నేను వినుచుండగనే నీవా సొమ్మును అపహరించిన దొంగను నిశితముగా శపించితివి. ఆ సొమ్మును ప్రభువునకు అర్పించితివి. దానితో చెక్కడపు బొమ్మను తయారు చేయింపవలయును అంటివి. ఆ సొమ్ము నా యొద్దనున్నది, కాసులను తీసుకొన్నది నేనే సుమా, ఇక నీ డబ్బు నీకిచ్చి వేసెదను అని చెప్పెను. ఆమె, యావే నా బిడ్డను దీవించునుగాక అనెను.
మీకా 11,000 వెండి నాణెములు తల్లికి ముట్టజెప్పెను. అంతటా ఆమె తన సొమ్ము నుండి 200 నాణెములు తీసుకొని కమసాలికి ఇయ్యగా అతడు చెక్కడపు బొమ్మను తయారు చేసెను. ఆ విగ్రహమును మీకా ఇంట నుంచిరి. మీకా ఒక దేవలమును నిర్మించి ఎఫోదు తెరాఫీము చేయించి గృహదేవతా విగ్రహమును ప్రతిష్ఠించెను. అతడు తన కుమారునే యాజకునిగా నియమించెను. ఆ రోజులలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ఎవరి ఇష్టము వచ్చినట్లు వారు ప్రవర్తించెడివారు. అట్లుండగా బెత్లెహేము యూదాకు చెందిన యువకుడొకడు మీకా చెంత పరదేశిగా బ్రతుకుచుండెను. అతడు బెన్యామీను గోత్రము వాడు, లేవీయుడు. బెత్లెహేము నగరమును విడనాడి మరి ఎక్కడైనా పట్టుపోసికొందును అనుకొని పయనమై వచ్చెను. దానిలో ఎఫ్రాయిము కొండ సీమయందు మీకా ఇంట బస చేసెను. మీకా అతనిని చూచి, నీవెక్కడి నుండి వచ్చితివని ప్రశ్నించెను. ఆ యువకుడు, నేను బెత్లెహేము యూదా నివాసిని, లేవీయుడను. ఎక్కడైనను బ్రతుకు తెరువు దొరుకునేమోయని వచ్చితిని అని చెప్పెను. మీకా అతనితో, నీవు మా ఇంట నుండవచ్చును. నాకు యాజకుడవై నా పట్ల తండ్రి వలె మెలగుము. నేను నీకు అన్నము బట్టలు ఇచ్చి ఏడాదికి 10 వెండి నాణెములిత్తును అనెను. లేవీయుడు ఒప్పుకొనెను. మీకా కుమారుని వలె అతడు ఆ ఇంట మనజొచ్చెను. మీకా లేవీయుని యాజకునిగా నియమించెను. లేవీయుడు మీకాకు అర్చకుడై అతని ఇంటనే వసించుచుండెను. మీకా, నా భాగ్యము వలన ఈ లేవీయుడు నాకు యాజకుడయ్యెను. ఇక యావే నన్ను తప్పక దీవించును అనుకొనెను. 18వ అధ్యాయము. దాను వంశీయులు నివాస భూమికై తిరుగాడుట. ఆ రోజులలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ఆ కాలమున దాను గోత్రము వారు నివాస ప్రదేశము కొరకు వెదకుచుండిరి. ఇశ్రాయేలు గోత్రములందు దాను గోత్రము వారికి నివాస భూమి ఇంకనూ లభింపలేదు. దానీయులు తమ జనము నుండి 5 వీరులను ఎన్నుకొనిరి. దేశమును వేగుజూచుటకై జోరా, ఎష్టావోలు నగరము నుండి ఆ 5 పంపించిరి. మీరు పోయి ఈ దేశమును పరిశీలించిరండు అని చెప్పిరి. ఆ వేగుల వాండ్రు ఎఫ్రాయిము పర్వతసీమ చేరుకొని రేయి మీకా ఇంట బస చేయవచ్చిరి. వారు మీకా ఇంటి పట్టునకు రాగానే అతని యాజకుడైన లేవీయుని స్వరమును గుర్తుపట్టిరి. ఆ ఇల్లు జొచ్చి, నిన్నిచ్చటికి ఎవ్వరు కొని వచ్చిరి? ఇచ్చట ఏమి చేయుచున్నావు? నీ పని ఏమి అని ప్రశ్నించిరి. అతడు, ఈ మీకా నన్ను పరామర్శించుచున్నాడు. ఇతడు జీతభత్యములిచ్చి నన్ను తన యాజకునిగా నియమించుకొనెను అని చెప్పెను. వారు అతనితో, మేము చేయు ప్రయాణము సఫలమగునేమో యావేను సంప్రదించు చూడుము అనిరి. అతడు వారితో, యావే మీకు బాసటయ్యుండును, నిశ్చింతగా పోయిరండు అని చెప్పెను. ఆ 5 అటు నుండి పయనమైపోయి లాయీషు చేరుకొనిరి. అచటి జనులు సీదోనీయుల వలె చీకు చింత లేక నిర్భయముగా జీవించుచుండిరి. పొలమున పంటకేమీ కొదువలేదు. సీదోనీయులకు వారికి చాలా దూరము. అరామీయులతో వారికి అసలు సంబంధమే లేదు. ఆ తావును పరిశీలించి వేగువాండ్రు జోరా, ఎష్టావోలు పట్టణములకు తిరిగి వచ్చిరి. పట్టణవాసులు, ఏమి వార్తలు తెచ్చితిరి అని అడిగిరి. వారు, మేము దేశమంతయు గాలించి లాయిషు వరకు పోయితిమి. అచటి ప్రజలు సీదోనీయుల వలె నిర్భయముగా జీవించుచున్నారు. సీదోనీయులకు వారికి చాలా దూరము. అరామీయులతో వారికి అసలు పొత్తు లేదు. పోయి వారి మీద పడుదము రండు. మేము ఆ గడ్డను కన్నులారా చూచి వచ్చితిమి. అది కంటికి ఇంపైన నేల. ఇక ఆలోచింపనక్కరలేదు. జాగుసేయక పోయి లాయిషు మీద పడి ఆ గడ్డను గెలుచుకొందుము.
ఆ జనమునకు అక్కడ దిక్కు దివానము లేదు. ఆ దేశము కూడా చాలా విశాలమైనది. ఇంత ఏలా భూమి మీద నరుడు కోరుకొను వస్తువునకు దేనికిని కొరత కలుగని నేలను 50 మన పాలబడునట్లు చేసెను అని చెప్పిరి. దాను వంశీయులు వలసపోవుట. జోరా ఎస్టావోలు పట్టణముల నుండి దాను వంశీయులు 600 మంది సాయుధులై యుద్ధమునకు బయలుదేరిరి. వారు కిర్యత్యారీమున విడుదల చేసిరి. కనుకనే ఆ తావునకు నేటికిని దానియుల శిబిరము అని పేరు. ఆ చోటు కిర్యత్యారీమునకు పడమట కలదు. అచటి నుండి వారు ఎఫ్రాయిము పర్వతసీమ చేరి మీకా ఇల్లు జొచ్చిరి. అప్పుడు దేశమును వేగుచూచుటకు వెళ్ళి వచ్చిన 5 తమ అనుచరులతో చూచితిరా, ఈ ఇంట ఏఫోదు తెరాఫీము పోత విగ్రహమును గలవు. ఇప్పుడు మనము చేయవలసినదేమో లెస్సగా విచారింపుడు అని చెప్పిరి. అంతట వారు త్రోవ నుండి ప్రక్కకు తొలగి మీకా ఇంటనున్న లేవీయుని యొద్దకు వచ్చి అతనిని కుశలమడిగిరి. సాయుధులై వచ్చిన 600 మంది గృహద్వారము చెంత నిలుచుండిరి. వేగుజూచి వచ్చిన 5 ఇల్లు జొచ్చి విగ్రహమును ఏఫోదు తెరాఫీములను కొని వచ్చిరి. అప్పుడు యాజకుడును సాయుధులతో పాటు గృహద్వారమున నిలుచుండియుండెను. ఇంటి లోపలికి వెళ్ళిన వారు విగ్రహమును ఏఫోదు తెరాఫీములను కొని వచ్చుట చూచి యాజకుడు ఇది ఏమి పని అని ప్రశ్నించెను. వారు అతనితో, నీవు చప్పుడు చేయపలదు, నోటిపై గుప్పున చెయ్యి వేసుకొని మా వెంట రమ్ము. నీవు మాకు యాజకుడవై మా పట్ల తండ్రి వలె ప్రవర్తింపవలెను. నీవు ఒక్క కుటుంబమునకు అర్చకుడవగుట మేలా, లేక ఒక ఇశ్రాయేలు వంశమునకు ఒక గోత్రము వారందరికీ యాజకుడవగుట మేలా అని అనిరి. ఆ మాటలకు యాజకుడు సంతసించెను. వారి యొద్ద నుండి విగ్రహమును ఏఫోదు తెరాఫీయులను గైకొని తానును ఆ జనుల నడువజొచ్చెను. వారు తమ సేవకులు సామగ్రి మందలు ముందు నడుపగా మునుపు వచ్చిన త్రోవ వెంటనే పయనము సాగించుచుండిరి. ఆ ప్రజలు కొంత దూరము సాగిపోవగానే మేకా ఇరుగు పొరుగు వారిని ప్రోగు చేసుకొని దానియుల వెంటబడెను. వారు దానియులను పొలికేకలు పెట్టి పిలిచిరి. దానియులు వెనుదిరిగి చూచి మీకాతో, ఓయి నీకేమి పొగరు, ఇట్లు మా వెంట బడెదవేళ అని అడిగిరి. అతడు, మీరు నేను చేతులారా చేసుకొనిన దేవతా విగ్రహమును కొనిపోవచ్చున్నారు, నా యాజకుని కూడా తీసుకొని పోవచ్చున్నారు. మీ త్రోవను మీరు హాయిగా వెళ్ళుచున్నారు. కానీ నాకిక ఏమి మిగిలినది? పైపెచ్చు నాకేమి గాడని అడుగుచున్నారా అనెను. దానియులు, ఇక నోరు తెరవకుము, వీరికి కోపము రప్పింతువేని తప్పక నీ మీద బడెదరు. నీవును నీ కుటుంబమును ప్రాణమును కోల్పోవలసి వచ్చును అని పలికిరి. అట్లు పలికి దానియులు సాగిపోయిరి. వారు తనకంటే బలవంతులు కనుక మీకా ఏమి చేయజాలక వెనుదిరిగి ఇంటి మొగము పట్టెను. దానియులు లాయిషును జయించుట. దాను నగరమును నిర్మించి దేవలమును కట్టుకొనుట. ఆ రీతిగా దానియులు మీకా విగ్రహమును అతని యాజకుని కొనివచ్చి లాయిషు మీద పడిరి. చీకుచింత లేక నిరాడంబరముగా జీవించుచున్న ఆ నగరవాసులనెదుర్కొని అందరును మట్టుపెట్టిరి. నగరమును కాల్చివేసిరి. లాయిషు పౌరులకు సాయపడుటకు ఎవ్వరునూ రాలేదు. సీదోను అచటికి చాలా దూరము. అరామీయులతో వారికి పొత్తు లేదు. ఆ పట్టణము బెత్రెహోబు వైపున ఒక లోయ యందు నిర్మింపబడియుండెను. దానియులు పట్టణమును మరలా కట్టుకొని అట వసించిరి. తమ వంశకర్త ఇశ్రాయేలు కుమారుడునకు దాను పేరు మీదుగా నగరమునకు దాను అను పేరిడిరి. కాని దాని మొదటి పేరు లాయిషు. దానియులు
తాము కొనివచ్చిన పోత విగ్రహమును అచట ప్రతిష్ఠించుకొనిరి. మోషే కుమారుడగు గెర్షోము పుత్రుడు యోనాతాను, అతని తరువాత అతని కుమారులు దానియులకు యాజకులైరి. ప్రవాసకాలము వరకు వారే యాజకులుగా పనిచేసిరి. మీకా తయారు చేసుకొనిన పోత విగ్రహమును దానియులు తమ దేవుళమున ప్రతిష్ఠించుకొనిరి. దైవ మందసము షిలో నగరమున ఉన్నంతకాలము ఆ విగ్రహము అచటనేయుండెను. 147వ కీర్తన. మహోన్నతుడైన ప్రభువునకు స్తుతి గీతము. మీరు ప్రభువును స్తుతింపుడు. మన ప్రభువును కీర్తించుట మంచిది. ఆయనను కీర్తించుట యుక్తము, ఆనందదాయకమునైన కార్యము. ప్రభువు యెరూషలేమును పునరుద్ధరించెను. ఇశ్రాయేలు బందీలను స్వీయ దేశమునకు కొనివచ్చెను. భగ్న హృదయుల బాధలు తీర్చి వారి గాయములకు కట్లు కట్టెను. ఆయన నక్షత్రములను లెక్కపెట్టును, ప్రతి తారకకును పేరు పెట్టును. మన ప్రభువు మహాఘనుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానము కలవాడు. ప్రభువు దీనులను లేవనెత్తును, దుష్టులను నేలకు అణగద్రొక్కును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు పాడుడు. తంత్రి వాద్యముతో ఆయనను వినితింపుడు. ఆయన ఆకాశమును మేఘములతో కప్పును, నేలపై వానలు కురియించును, కొండలపై గడ్డిని ఎదిగించును. పశువులకును కావు కావుమని అరచు కాకి పిల్లలకును గ్రాస మొసగును. ఆయన అశ్వబలమును మెచ్చడు, నరుల శౌర్యమును చూచి మురిసిపోడు. తన పట్ల భయభక్తులు చూపువారనినా, తన కృప కొరకు కాచుకొనియుండువారనినా ఆయనకు ఇష్టము. యెరూషలేము, ప్రభువును స్తుతింపుము. సియోను, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ కవాటములను బలపరచును, నీ పౌరులను దీవించును, నీ పొలిమేరలను సురక్షితము చేయును. నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును. ఆయన భూమికి ఆజ్ఞనిచ్చును. ఆయన వాక్యము వడివడిగా పరిగెత్తుకొని వచ్చును. ఆయన నేలపై మంచును దుప్పటి వలె పరచును. నూగు మంచును బూడిద వలె వెదజల్లును. వడగండ్లను కంకర వలె కురియించును. ఆయన పంపు చలినెవడు భరింపగలడు? ఆ మీదట ఆయన ఆజ్ఞనీయగా మంచు కరగును. గాలి వీచునట్లు చేయగా నీళ్లు పారును. ఆయన తన వాక్కును యాకోబునకు వినిపించు. తన కట్టడలను ధర్మ విధులను ఇశ్రాయేలీయులకు ఎరిగించును. అన్యజాతులకు ఆయన ఇట్టి కార్యమును చేయలేదు. ఆయన ధర్మ విధులు వారికి తెలియవు. మీరు ప్రభువును స్తుతింపుడు.